హలో అండి అందరికీ. వెల్కమ్ టు లావణ్య క్రేజీ ఫ్యామిలీ. ఈరోజు మా ఊర్లో అయితే హనుమాన్ టెంపుల్లో పెట్టినామని చెప్పిన కదా వినాయకుడికి. ఆ వినాయకుడిని ఈరోజు తీస్తున్నాం మేము. అంటే నిమజ్జనం చేయడానికైతే ఏర్పాట్లు చేస్తున్నాం. ఇక్కడైతే పిల్లలకి తినడం కోసమని వైట్ రైస్, పప్పుచారు, ఇంకా ఆలుగడ్డ టమాటా కూర అయితే ముందుగా వండేసినాము. అవి వండి పక్కన పెట్టిన తర్వాత ఇక్కడ పెద్ద బగోన్లే 15 కిలోల పులిహోర చేస్తున్నాం అనమాట. ఈ 15 కిలోల పులిహోరకి పెద్ద 25 కిలోల బగోన పెట్టి దాంట్లో ఎసరు వచ్చిన తర్వాత, ఎసరు అంటే నీళ్లు మరిగేటప్పుడు కొంచెం నూనె, ఉప్పు వేసిర్రు. ఎందుకంటే అన్నము అతుక్కోకుండానంట. అక్కడైతే అన్నం వండేసినాం. అన్నం వండేసిన తర్వాత ఇక ఆకలి అవుతుంది కదా, పిల్లలకైతే అన్నం పెట్టేస్తున్నాము. పిల్లలు తిని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా ఇక్కడే కూర్చొని అందరం మంచిగా కూర్చొని తినేస్తున్నాము. అందరం హ్యాపీగా. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి కదా అందరం నలుగురం కలిసేది, అందుకోసమని మాట్లాడుకుంటూ తినేసినాము. తిన్న తర్వాత ఇక్కడైతే అన్నం అయితే అన్నిట్లలో చల్లారబెట్టేసినాం. ఇక్కడ కనిపిస్తుంది కదా పక్కకి ఈ బగోన్లు ఉంది చింతపండు గుజ్జు. చింతపండు గుజ్జులో పసుపు, ఉప్పు, సరిపడా పచ్చిమిరపకాయలు అవి మాత్రమే వేసి మంచిగా దాన్ని ఉడకనిచ్చిర్రు. ఒక 20-30 మినిట్స్ అట్లా ఉడికింది. అది ఉడికిన తర్వాత దాన్ని పక్కన పెట్టిరు. ఈ అన్నం కొంచెం చల్లారిన తర్వాత దీంట్లో మసాలా పొడి అంట. ఈ మసాలా అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నా, ఎప్పుడు వేయలే. నేనైతే ఎప్పుడు వేయలే పులిహోరలా. ఏమేమి వేసిరంటే ఎండుమిరపకాయలు, ఇంకా మిరియాలు, దా మిరియాలు, ఆవాలు, మినప్పప్పు ఇవి వేసి వేయించి పొడి కొట్టినారంట. ఇవి ఇందులో కలిపేసిన తర్వాత మనం వేసుకున్న చింతపండు గుజ్జు ఉంటుంది కదా, ఆ గుజ్జునన్నిటికీ మంచిగా కలిపినాం అనమాట. ఇక్కడ పెద్ద బౌన్లో కలిపినాం కదా, పెద్ద బౌన్లో సరిగ్గా కలవలేదు. మళ్ళీ అన్నిట్లలో చిన్న చిన్న వీటిలో వేసి కలిపినాం కదా, అదంతా ఒక దాంట్లో వేసి కలిపేసినాం. ఇక్కడైతే 15 కిలోల బియ్యానికి 2-2.5 కిలోల నూనె అయితే పోసి ఇక్కడ అన్ని ఒక్కొక్క పప్పులు అయితే వేసారు. కందిపప్పు కాదు, శనగపప్పు, ఇంకా మినప్పప్పు, పల్లీలు ఇవి కొంచెం వేగిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసిరనమాట. ఇందులో అయితే పచ్చిమిర్చి వేయలేరు, ఎండుమిర్చి ఒకటే వేసినారు. అక్కడ అవి వేస్తున్నామని పిల్లలు మళ్ళీ మాకు కూల్ డ్రింక్స్ తీసుకొచ్చినారు. పల్పి ఆరెంజ్ ఇంకా థమ్స్అప్ తీసుకొచ్చారు. అయితే ఇక్కడ పోపు అయ్యేటప్పుడే అవి పోసిరనమాట. మేము థమ్స్అప్ తాగిన తర్వాత మళ్ళీ ఇక్కడ కలపడం అయితే స్టార్ట్ చేసినాం. ఇవి కలుపుతూనే ఉంటే మళ్ళీ అక్కడ సైడ్ అయితే శనగలు కూడా పెట్టినాం. 5 కిలోల శనగలు కూడా ఉడకబెట్టేసినాం. దేవుడికి ఇంకా పరమాన్నం కూడా వండినాం అనమాట. ఈ విధంగా అయితే పలహారాలు చేసినాము. ఎలా అనిపించింది ఈ వీడియో మీకు?